ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము రాబోయే రోజుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు వ్యవసాయం బోర్ల మీదకి వచ్చింది. 20 లక్షల పైబడి పంపు చెట్లు మళ్ళీ పెరిగినాయి అని అంటున్నారు. 29 లక్షల పంపు 9 లక్షలు పెరిగినాయి మళ్ళీ. 29 లక్షలు. మరి 29 లక్షల పంపు చెట్లకు ఎంత కరెంటు కావాలి, దాని నిర్వహణ ఏమిటి, ఎట్లుండొచ్చు భవిష్యత్ దృశ్యం అనుకుందాం, ఒక అంచనా ఊహ. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఎల్నినో ప్రభావము బాగా ఉండి రైతులకు కరెంటు వినియోగం పెరిగి భూగర్భ మట్టాలు ఒకవేళ పడిపోయి ఓవర్లోడ్ ప్రాబ్లం ఒకవేళ వచ్చేటట్టయితే ప్రభుత్వం ఇప్పటి నుంచే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ సబ్స్టేషన్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ను ఇప్పుడే ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకొని అవసరం ఉన్న చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము, లేకపోతే సబ్స్టేషన్లు ఎక్కడైనా మనకు ఓవర్లోడ్ అయి ఉన్నట్టయితే అక్కడ సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవడము, అదే రకంగా రైతులకు కావాల్సినటువంటి మిగతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేసి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడానికి ఇది ఉంటుంది. పోతే రైతులను కూడా భూగర్భ మట్టము పడిపోయింది కాబట్టి నీరు అందుబాటులో ఉండని పక్షం లోపల వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలకు అంటే ఆరుతడి పంటలు వైపు మళ్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా నీరు ఎక్కువగా అవసరం ఉండే వరి లాంటి పంటల నుంచి కొంతవరకు అంటే గతం లోపల కూడా ఈ విషయమై రైతు చైతన్య యాత్రలని జరిగేటివి అనమాట. ఎప్పుడన్నా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్రామాల లోపల అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు అంటే వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి గ్రామాలను విజిట్ చేసి రైతులతోని ప్రత్యక్షంగా మాట్లాడి రైతులకు అక్కడ ఉన్నటువంటి నేలను బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను నేల ఉంటాయి, కొన్ని ఎర్ర నేలలు ఉంటాయి, నల్ల రేగళ్ళు ఉంటాయి, లేకపోతే చౌడు భూములు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులను బట్టి అక్కడ ఉండే వ్యవసాయ పద్ధతులను బట్టి రైతులను ఎడ్యుకేట్ చేసి ప్రత్యామ్నాయ పంటల కోసము అది ఎంకరేజ్ చేయడము, అదే రకంగా నీటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవడము, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్స్ ద్వారా, లేకపోతే వేరే ఇతర నీటి పొదుపు యాజమాన్య పద్ధతులు, అదే రకంగా విద్యుత్ పొదుపు యాజమాన్య పద్ధతులు. అంటే మనము విద్యుత్తును కూడా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీరు కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు 24 గంటలు కరెంట్ అందుబాటులో ఉందని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మోటార్లు ఆన్ చేసుకోవడం కాకుండా అవసరం ఉన్నప్పుడే నీటిని వాడుకోవడము, నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి. దానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే స్ప్రింక్లర్స్ ద్వారా వ్యవసాయం చేసుకోవడము, ఇంకేమన్నా ఈ పద్ధతులు ఉంటే వాటి గురించి బాగా ఎడ్యుకేట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు విస్తృతంగా గ్రామాలలో పర్యటన చేసి ముందే వ్యవసాయదారులను అనుగుణంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పత్తి పండిద్దామనో లేకపోతే ఇంకేదన్నా ఒక కంది పంట పండిద్దామని చెప్పి విత్తనాలు వేసుకొని ఉంటారు. వర్షాభావ పరిస్థితులు వచ్చి విత్తనాలు ఎండిపోతాయి. ఇంకా అప్పటికప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్ లోపల వేరే ప్రత్యామ్నాయ పంటలు ఏముంటాయి అనేది కూడా వాళ్ళకి గైడ్ చేయడం వల్ల మనం రైతులను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తెలంగాణ రాకముందు రైతులు విపరీతంగా కరెంటు కోతల వలన చనిపోవడం మనం చూసినాం. అదొక విషాదకరమైన అధ్వాన్న శకం. అది రోజుకొక రోజు లేదు, వందల సంఖ్యల వేల రైతుల ఆత్మహత్యలు మనం చూసినాం. ఈరోజు అదృష్టవశాత్తు విద్యుత్ రంగంలో వచ్చినటువంటి మార్పులు, విద్యుత్ రంగంలో ఈరోజు ఇస్తున్నటువంటి ఒక మంచి కరెంటు వలన ఈరోజు రైతులు మంచి వ్యవసాయం చేసుకొని ఈ ఆత్మహత్యలకు దూరంగా సంతోషంగా బతుకుతున్నటువంటి కాలాన్ని మనం గత కొంతకాలంగా చూస్తున్నాము. ఈ పరిస్థితులు ఇట్లనే కొనసాగాలంటే ఖచ్చితంగా రైతుల పట్ల బాగా కన్సర్న్ ఉండాలి. అధికారులకు కూడా ఈ ప్రాంతం పట్ల, ఈ మట్టి పట్ల, ఈ రైతుల పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే తప్ప మనం కాపాడుకోలేము. రాబోయే పరిస్థితులు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు బాగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడితే మట్టుకు ఇప్పటి నుంచే జూలై ఆగస్టు నుంచే రబీ పంటలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే పంటల గురించి కూడా మనం రైతులను బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అందరినీ రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా మళ్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మీరు గత ప్రభుత్వ ఆయనలో మీరు పనిచేస్తున్నారు కదా, అప్పుడు రిటైర్డ్ కాలే మీరు? అప్పటికి కాలేదు. అదృష్టవశాత్తు వాళ్ళ గత ప్రభుత్వం అదృష్టం ఏంటంటే విపరీతంగా వర్షాలు వచ్చినాయి. వర్షాలు లేనప్పుడు లేదా సమస్య వస్తుంది మనకు ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్ అన్నారు కదా, గత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది? మీ అనుభవం ఏమైనా ఉందా? సమీక్షలు కానీ వారు వివరించారు అంటే గతం లోపల కొంతమంది అధికారులు అంటే డైరెక్టర్ స్థాయి అధికారులు, చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు వర్షాకాలం, వేసవికాలం ఉందనుకోండి, వేసవికాలం మే నెలలోనే వర్షాకాలంకు సంబంధించినటువంటి చర్యలు, వర్షాకాలంలో రాబోయే పరిస్థితులు, వర్షాలు పడడం వలన ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యలు ఉంటాయి, వాటికి సంబంధించి ముందే
రివ్యూ మీటింగ్స్ తీసుకునే వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫీడరు, ప్రతి సబ్స్టేషను, ప్రతి ట్రాన్స్ఫార్మర్ వరకు ఏ గ్రామంలో ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఉంది, హైదరాబాద్ లోపల ఎక్కడ ఏ ఫీడర్ ఓవర్లోడ్ ఉంది. సపోజ్ ఒక ఫీడర్ 100 amps కంటే ఎక్కువ లోడ్కి వచ్చింది అనుకోండి, ఆ ఫీడర్ను బైఫర్కేట్ చేయమనేవాళ్ళు. 33 kV ఫీడర్ ఉంది, అది 300 amps లోడ్కి వస్తున్నది, 200 amps లోడ్ దాటిందంటే దానికి ప్రత్యామ్నాయంగా దాన్ని బైఫర్కేట్ చేయడమా, ఇంకొక అడిషనల్ ఫీడర్ వేసుకోవడమా అనే విషయం లోపల ముందు యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంటుంది ఒక ఏరియా లోపల, ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ అవుతుంటుంది. ఈరోజు ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, అదే ట్రాన్స్ఫార్మర్ ఉంటే వచ్చే వేసవి కాలంలో అది ఉండదు, అక్కడ ఓవర్లోడ్ అయిపోతుంది. అంతకంటే ముందే దాని కెపాసిటీ పెంచి అక్కడ ఒక 160 పెట్టడము, 160 ఉన్న దగ్గర 250 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టడము, లేకపోతే 315 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టడము, ఎక్కడన్నా వైర్లు పాతైపోయి తరచుగా తెగిపోయే ప్రమాదం ఉన్న దగ్గర అంతా కొత్త వైర్లతోని పాత వైర్లన్నింటినీ రీప్లేస్ చేసుకోవడము, అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ జరిగేదనమాట. అదే రకంగా వీటితో పాటు మనకు బిల్లుల బకాయిల విషయానికి వస్తే కూడా రెవెన్యూ కూడా ఇంపార్టెంట్. రెవెన్యూ వస్తేనే మన సంస్థకు కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు, సామాగ్రి, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయడానికి వీలు ఉంటుంది. రెవెన్యూ రికవరీ విషయం లోపల కూడా ఎక్కడ కూడా బకాయిలు ఉండకుండా తరచుగా రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిఎండి స్థాయి నుంచి మొదలు పెడితే కింది స్థాయి, డివిజనల్ స్థాయి అధికారుల వరకు కూడా రెగ్యులర్గా నెలవారీ మీటింగ్లు, మళ్ళంటే రివ్యూ మీటింగ్స్ లోపల ప్రతి విషయాన్ని, ఈవెను పోయిన నెలలో ఏ ఫీడర్ మీద ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చినాయి, ఏ ఫీడర్ మీద ఎన్ని బ్రేక్ డౌన్స్ అయినాయి, ఏ సెక్షన్ లోపల ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినాయి, ఎందుకోసం ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ కాలినాయి. సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ 1-2 సార్లు కాలిందంటే అది ఓవర్లోడ్ ఉన్నట్టే కదా. ఆ ట్రాన్స్ఫార్మర్ను మీరు ఎందుకు మార్చడం లేదు, ఆ ట్రాన్స్ఫార్మర్ను మీరు కెపాసిటీ ఎందుకు పెంచడం లేదు, అక్కడ కావాలనుకుంటే ఇంకొక అదనపు ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పెట్టడం లేదు. ఈ రకంగా డీటెయిల్గా రివ్యూ జరిగేదనమాట. డీటెయిల్గా రివ్యూ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. దానికి కావాల్సినటువంటి మానిటరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంటే రివ్యూ చేసే అధికారులు కూడా మంచి కమాండింగ్ అధికారులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. చాలా పకడ్బందీ జరగాలి. రివ్యూ అనేది కూడా ఒక కమాండింగ్తో జరగాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే క్రిటికల్ రివ్యూ అనాలిసిస్, అంటే విమర్శనాత్మకంగా మనం సమస్యలకు పరిష్కారం కనుగొనడం అనేది ముఖ్యం అన్నమాట. అది నిజంగానే అక్కడ ఒక సబ్స్టేషన్ అవసరం ఉందా, లేకపోతే ఇంకేమన్నా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ ఒక ఏమన్నా కెపాసిటర్ బ్యాంక్ అవసరం ఉందా, ఒక సబ్స్టేషన్ పరిధి లోపల లో వోల్టేజ్ ఉందనుకోండి, అక్కడ ఒక కెపాసిటర్ను పెట్టడం ద్వారా వోల్టేజ్ను పెంచవచ్చు. అటువంటి అన్నీ కూడా టెక్నికల్ సమస్యలు ఉంటాయి, లేకపోతే ఈ కమర్షియల్ సమస్యలు ఉంటాయి. వినియోగదారుల కోణం లోపల కూడా మనం నిరంతరాయమైన కరెంట్ అందించాలి. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా, సాంకేతికంగా కూడా మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా అప్డేట్ కావాలి, వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా ముఖ్యమైన విషయం అనమాట. ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం బయట నుంచి ఎంత కరెంటు కొంటున్నాం, ఇది మన అవసరాల రీత్యా మనకిప్పుడు మన రాష్ట్రానికి ఈరోజు ఈ 2026-27 సంవత్సరానికి వస్తే మనకు 1,00,000 మిలియన్ యూనిట్లు దాటబోతుంది మన వార్షిక వినియోగం. 1,00,000 మిలియన్ యూనిట్లు. 1,00,000 మిలియన్ అంటే తెలుసు కదా సార్, 1,00,000 మిలియన్ యూనిట్లు మొట్టమొదటిసారి మనము తెలంగాణ రాష్ట్రము వినియోగం దాటబోతున్నది. 1,00,000 మిలియన్ యూనిట్లు ప్రతిరోజు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన డైలీ కన్జంప్షన్ 124 మిలియన్ యూనిట్లు పర్ డే. ఈరోజు 300 మిలియన్ యూనిట్లు, రెట్టింపు కంటే ఎక్కువ అయింది. వాడకము డెవలప్మెంట్ అంతే. ఇండస్ట్రీస్, లేకపోతే డొమెస్టిక్ సెక్టర్ కావచ్చు, కమర్షియల్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టారు, మళ్ళీ అగ్రికల్చర్ సెక్టారు, అన్నిటి లోపల కూడా అభివృద్ధి జరిగింది కదా. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి డైరెక్ట్గా కరెంట్తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఎట్లయితే కరెంట్ కన్జంప్షన్ పెరిగిందంటే అభివృద్ధి కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ అనిపించింది నాకు. 38,000 సుమారు ఇంచుమించు చెరువుల పూడిక తర్వాత కాలువల కింద సేద్యం 20 లక్షలకు పైబడి సాగైన చెరువుల కింద అన్నప్పుడు ఆ మేరకు బోర్ల పైన ఖర్చు అయ్యే కరెంటు తగ్గాలి కదా, పెరగడం ఏమిటి? అంటే వ్యవసాయ రంగము పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు బోర్లు అనేది కాలువలు ఎక్కువగా లేని ప్రాంతము, మెట్ట ప్రాంతాల లోపల బోర్ల వినియోగం ఎక్కువ ఉంది. కాలువలు అందుబాటులో ఉన్న దగ్గర ఈ బోర్ల వినియోగం తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 5 HP పంపు మోటార్ ఉందనుకోండి సార్. 5 HP పంపు మోటారు సంవత్సరానికి యావరేజ్ ఒక కన్జంప్షన్ అంటే ఎకరకు కరెంటు వల్ల 13 నుంచి 15 వేల రూపాయల ఇది జరుగుతుంది అనమాట. సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఒక ఎకరాకు. ఒక అదే మన కాలువల కింద ఉందనుకోండి, అంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
విద్యుత్ రంగం లోపల మట్టుకు సబ్సిడీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఎకరకు పర్ ఎకర్ ఎట్ అబౌట్ 13,000 to 15,000 వరకు మనం సబ్సిడీ ఇస్తున్నాం అనమాట. అదే ఒకవేళ కాలువలు ఉన్నాయనుకోండి, కాలువల లోపల ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ కట్టడం జరిగినప్పుడు ఆ క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ విద్యుత్ రంగము మీద ఆధారపడి బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయంలో మట్టుకు మనకు రెగ్యులర్ ఎవ్రీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మళ్ళా మోటార్ కాలిపోయినప్పుడు ఖర్చు అనుకోండి, లేకపోతే మిగతా మెయింటెనెన్స్, రైతు తరచుగా మోటార్ కాలిపోవడము, లేకపోతే ఇంకేదైనా సమస్యలు వస్తాయి కదా, టెక్నికల్ సమస్యలు, స్టార్టరు, మోటారు, సర్వీస్ వైరు, ఈ మెయింటెనెన్స్ సమస్యలు అనేది మళ్ళీ అదనం. విద్యుత్ రంగం విషయానికి వస్తే 13,000 నుంచి 15,000 పర్ ఎకర్ విద్యుత్ రంగం లోపల ఖర్చు చేయడం జరుగుతుంది అనమాట విద్యుత్ సంస్థ. ఈ- మీకు తెలిసిన సమాచారం మేరకు, మీకు తెలిసిన మిత్రులు ఇంజనీర్స్ అంటుంటారు కదా మీ డిపార్ట్మెంట్లో, రాబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అంటే ఆ ఏర్పాట్లలో ఉందనే సమాచారం ఉందా మీకు? తప్పకుండా చేయాల్సిందే కదా. ఉన్నదా మీకు సమాచారం ఉందా ప్రభుత్వం అంటే అలర్ట్ ఉంది అనే? అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి సిఎండి గారు చాలా యాక్టివ్గా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్టు మటుకు కనబడతా ఉన్నది. కాకపోతే ఆయనకు అనుభవజ్ఞులైనటువంటి డెడికేటెడ్ టీం ఉందా లేదా అనేది అది వేరే విషయం. కానీ ఆయన మటుకు సిఎండి గారు, టీజీఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఏమి, టీజీఎన్పీడీసీఎల్ సిఎండి గారు ఇద్దరు కూడా బాగా యాక్టివ్గా చురుగ్గా క్షేత్రస్థాయి లోపల తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండానే డిస్కామ్లను ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశించవచ్చు.